నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్. తక్కువ ఫీజులతో నాణ్యమైన విద్య అందించడమే తమ పాఠశాల లక్ష్యమని కొండాపూర్ న్యూ బ్లూమ్స్ హై స్కూల్ ప్రిన్సిపల్ కిరణ్ అన్నారు. కార్పొరేట్ పాఠశాలల ఆర్భాటాలకు తల్లిదండ్రులు మోసపోవద్దని ఆమె హెచ్చరించారు. ప్రతి విద్యార్థిపై సమానమైన శ్రద్ధ చూపుతున్నామని, తక్కువ ఫీజులకే అంతర్జాతీయ స్థాయి విద్యను అందిస్తున్నామని ప్రిన్సిపల్ స్పష్టం చేశారు. కొండాపూర్లోని న్యూ బ్లూమ్స్ హై స్కూల్ 1999లో స్థాపించబడింది. నర్సరీ నుంచి 12వ తరగతి వరకు ఇక్కడ విద్యాబోధన జరుగుతుంది. ప్రస్తుతం ఈ పాఠశాలలో 550 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. కార్పొరేట్ పాఠశాలల్లో ఉపాధ్యాయులు రోబోల్లా పనిచేస్తున్నారని, పిల్లలతో ఎటువంటి సంభాషణ ఉండటం లేదని ప్రిన్సిపల్ కిరణ్ విమర్శించారు. డిజిటల్ క్లాస్ రూమ్ సిస్టమ్ వల్ల విద్యార్థుల కళ్లకు చాలా ప్రమాదమని అన్నారు. చిన్న వయసులోనే ఐఐటి కోచింగ్ ఇవ్వటం వల్ల విద్యార్థులకు ఎలాంటి ప్రయోజనం ఉండదని ఆమె అన్నారు. ఇక కార్పొరేట్ పాఠశాలలు ఇచ్చే ప్రతి సౌకర్యానికి అయ్యే భారాన్ని ఫీజుల రూపంలో తల్లిదండ్రులపైనే వేస్తున్నారని, ఇది సరికాదని కిరణ్ అన్నారు. తల్లిదండ్రులకు విద్యా విధానంపై సరైన అవగాహన ఉండాలని సూచించారు. ప్రైవేట్ పాఠశాలల్లో శిక్షణ పొందిన టీచర్లనే కార్పొరేట్ పాఠశాలలు తీసుకుంటున్నాయని గుర్తు చేశారు. దీనిపై మరింత వివరాలు తెలుసుకునేందుకు మా కీర్తి ప్రతినిధి ఫేస్ టు ఫేస్ అందిస్తుంది. విద్యా విధానానికి చెక్ పెట్టి ప్రైవేట్ విద్యలో కూడా ఉన్నతమైనటువంటి విద్యను అందిస్తున్నాము. మా విద్యా సంస్థల్ని కూడా ఒకసారి గమనించాలని చెప్పేసి ప్రైవేట్ విద్యా సంస్థల అధినేతలు అందరూ కూడా తెలియజేయడం జరిగింది. ఈ రోజున ప్రతి ఒక్క పేరెంట్ కూడా ఏదైతే ఫీజు రెగ్యులేషన్ సిస్టమ్ తీసుకురావాలని అంటున్నారో ఆ పేరెంట్స్ అందరూ కూడా కార్పొరేట్ వైపే కాదు, ప్రైవేట్ విద్యా సంస్థల వైపు కూడా చూడండి, మేము కూడా నాణ్యమైన విద్యను అయితే అందిస్తున్నామని చెప్పేసి మనకి ఏదైతే ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయో వాటి యాజమాన్యం తెలియజేయడం జరిగింది. సో ఈరోజు మనతో పాటు న్యూ బ్లూమ్స్ హై స్కూల్ ప్రిన్సిపల్ అయినటువంటి కిరణ్ గారు ఉన్నారు. సో సార్ నాడి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీ స్కూల్లోని ఫీజు విధానం ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా మీరు మీ స్కూల్లో అందించేటువంటి విద్యా విధానం ఏంటి? యాక్చువల్లీ మా ఫీజెస్ మిగతా కార్పొరేట్ కాలేజ్తోన ఇంటర్నేషనల్ కాలేజ్తో పోలిస్తే చాలా తక్కువ ఉంటాయి. ఫ్రెండ్లీ బడ్జెట్ ఫీజెస్ కలెక్ట్ చేస్తున్న పేరెంట్స్ దగ్గర అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు కలెక్ట్ చేస్తూ తక్కువ ఫీజుతో నాణ్యమైన విద్య ఇవ్వడానికి మేము సర్వ ప్రయత్నాలు చేస్తున్నాం. మా కృషి ఏంటంటే ప్రతి పిల్లవానికి విద్య ఇవ్వాలన్నది. మిగతా కార్పొరేట్ స్కూల్స్లో చూస్తే ఎవడైతే బాగుంటాడో, ఎవడైతే చదువుతున్నాడో వాడిని మాత్రమే ఎంకరేజ్ చేస్తూ, వానికి మాత్రమే ఐఐటి కోర్సెస్, వానికి మాత్రమే నీట్ అట్లాంటి విద్య ఇస్తుంది. మేము అట్లా కాకుండా ప్రతి చిన్న పిల్లవాడిని పూర్ స్టూడెంట్ మొదలుకొని స్టూడెంట్ ఒకే లెవెల్లో విద్యను ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఆ క్రమంగా మేము మా విద్యని గమనించలేని పరిస్థితులు ఏర్పడుతుంది. ఎందుకంటే వాళ్ళేమో పెద్ద పెద్ద వీడియోస్ పెట్టేసేసి పిల్లలందరికీ చూపించేసేసి అక్కడ కాలేజీలో 60 మంది ఉంటారు. 60 మందిలో ఐఐటి ఎవరికి వచ్చింది? 60 మందిలో ఎవరికి నీట్ వచ్చింది? ఒకరికి ఎవడో వచ్చింది. ఆ ఎవడో బ్రాంచ్లో ఉన్నటువంటి పిల్లలందరూ పట్టుకొచ్చి వాళ్ళు స్పెషల్గా ట్రైనింగ్ ఇచ్చి చదువుకున్న వానికే చదువు చెప్తున్నారు తప్ప చదువులేని వానికి ర్యాంక్ తీసి చూపించమని చెప్పండి. మా దగ్గర చదువులేని వానికి, చదువుకోలేని వానికి, మరి చదువుకున్న అందరికీ ర్యాంకులు తెప్పించి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఐఐటి కూడా మేము కూడా ప్రయత్నం చేస్తున్నాం ఐఐటి చెప్పడానికి. మరి ఒక 6th క్లాస్ స్టూడెంట్కి 7th క్లాస్ స్టూడెంట్కి ఐఐటి చెప్పడం వల్ల ఏం ప్రయోజనం ఉంది? ఇంటర్మీడియట్ లెవెల్లో ఐఐటి చదువుకోవాలి. అక్కడ ఉన్నటువంటి కోర్సు వల్ల ఐఐటి ప్రోగ్రాము ఎలిజిబిలిటీ ఉంది. ఇప్పుడే ఐఐటి క్లాసులు పెట్టించి పిల్లలందరికీ డబ్బులు కలెక్ట్ చేసేసుకుని ఐఐటి పేరు చెప్పి మాత్రం ఐఐటి ఉంటుంది, కానీ క్లాసులు చెప్పేది అంతా ఏమి ఉండదు. మేము అలాంటి ఐఐటి కారణం లేకున్నట్టుగా మా పిల్లల్ని ముందే తయారు చేస్తున్నాం. ఈ విధంగా తీసుకెళ్ళడానికి ఈ బడ్జెట్ స్కూల్ ఎంతో కృషి చేస్తాం. తక్కువ ఫీజుతో, చాలా తక్కువ ఫీజు, మిగతావన్నీ కంపేర్ చేస్తే లక్షలు తీస్తుంది. మాదంతా 50,000 రూపాయల లోపలే ఫీజు ఉంటుంది. ఈ ఫీజు లోపలే వారికి పొద్దున్నుండి సాయంత్రం వరకు మంచి విద్యని, నాణ్యమైన విద్యని మేము ప్రయత్నం చేస్తున్నాం మా బడ్జెట్ స్కూల్స్. అంటే మనకి అసలు చూసుకుంటే చాలా మట్టుకు కార్పొరేట్ స్కూల్స్లో ఏంటంటే 1వ తరగతి నుంచే కొన్నిసార్లు మేము ఇంటర్నేషనల్ సిలబస్ చెప్తున్నాం అంటారు. అంటే ఒక చిన్న 6 ఏళ్ల పిల్లవాడికి ఇంటర్నేషనల్ సిలబస్ తాలూకా అవసరం ఏముంటుందంటారు? అది వాళ్ళు చేసే కల్పితం అండి. పేరెంట్స్ని ఏదో మబ్బి పెట్టాలన్నది ఉద్దేశపూర్వకంగా. ఒక నర్సరీ స్టూడెంట్కి మనకు ఆ కరికులం ఏది, మన ఐబీ కరికులం అని, ఇంటర్నేషనల్ కరికులం అని, సిబిఎస్ఈ కరికులం అని తీసుకొస్తున్నారు. ఒక వెల్ అండ్ గుడ్. ఒక ఏబిసిడి నేర్చుకోవడానికి మనకి ఏం అవసరం ఉంటుంది? ఒక ఏబిసిడి నేర్చుకోగలిగితే నేను చదువుకునేటప్పుడు ఇవన్నీ ఏమీ లేవు. నేను ఈరోజు స్కూల్ రన్ చేయగలిగిన కెపాసిటీ ఉంది. నేను తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను. మరి ఇంగ్లీష్ నేర్చుకోగలిగాను, రాయగలిగాను, స్కూల్ నడిపిస్తున్నాను, ఉన్నటువంటి కరికులంని అడాప్ట్ చేసుకోగలుగుతున్నాను. సో వాళ్ళు ఏంటంటే ఇవన్నీ బూచి చూపించేసేసి పిల్లల దగ్గర డబ్బులు వసూలు చేసేసుకొని కార్పొరేట్ స్కూల్స్ బతుకుతున్నాయి. మా స్కూల్స్లో అట్లాంటివి ఏం లేవు. మేము వాళ్ళు తీసుకున్నటువంటి ఫీజులో మా దగ్గర కూడా పిల్లలు ఏబీసీ నేర్చుకున్నారు, ఏబీసీ నంబర్స్ నేర్చుకోగలిగారు, నేర్చుకొని ముందుకెళ్తున్నారు, ఇంగ్లీష్ మాట్లాడగలుగుతున్నారు, అన్నీ చేస్తున్నారు.
మా దాంట్లో ఏం పెద్ద లోటుపాటు ఏం లేదు. కాకపోతే పేరెంట్ని మేము ఎంత చెప్తే పేరెంట్కి అది అర్థం అవుతలేదు. ఆ కార్పొరేట్ యొక్క ఆ కళ చూపించేసి లోపల అన్ని పెట్టేసేసి అట్మాస్ఫియర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసేసి చేస్తున్నారు తప్ప స్టూడెంట్కి ఏం ఉపయోగం ఏమి ఉండదు. ఇవన్నీ కూడా హంగులు ఆర్భాటాలు ఎక్కువ చూపించేసి పేరెంట్స్ని అయితే అట్రాక్ట్ చేసి దానికి తగ్గట్టుగా ఫీజులు గుంజుతున్నారు అని చెప్పేసి ఒక బయట అయితే ఒక అపోహ ఉంది. అది నిజమే అంటారా? 100% అండి. అది కేవలము ఇవన్నీ చూపించే మాత్రమే డబ్బులు తీస్తున్నారు తప్ప రియాలిటీగా పిల్లోనికి చదివియాలనేది ఉద్దేశం అయితే వాళ్ళది కాదు. వాళ్ళు కేవలం డబ్బు తీసుకోవాలా, ఎట్లా పబ్లిక్ని ఇచ్చేయాలన్నది వాళ్ళ ఉద్దేశం. మేము అట్లాంటి ఉద్దేశాల్లో లేదు మాది. అంటే మనకి ఇప్పుడు ఒక తల్లిదండ్రులు కానీ అంటే ఇప్పుడు ఏంటంటే ఎవరైతే ఐటీ ప్రొఫెషనల్స్ ఉంటారో వాళ్ళైతే ముఖ్యంగా వాళ్ళ వల్లనే ఇప్పుడు మనం కార్పొరేట్ కాకుండా కార్పొరేట్ స్కూల్స్ అన్నీ వచ్చినాయి. సో అటువంటి ఐటీ పేరెంట్స్ని కానీ లేదు హై ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ని ప్రైవేట్ స్కూల్ వైపు మళ్ళించాలి అంటే అసలు ఎటువంటి చర్యలు తీసుకోవాలంటారు? ఏం లేదండి, అవేర్నెస్ తీసుకురావాలి. ఎందుకంటే వీళ్ళు ఈ కార్పొరేటర్లు వీళ్ళందరూ చేసేటటువంటి ఈ అడ్వర్టైజ్మెంట్ ఏదైతే ఉంటుందో వాళ్ళు దాన్ని చూసి వీళ్ళందరూ ఇదైపోతున్నారు. అక్కడేదో ఉంది, అక్కడేదో జరుగుతుంది, అక్కడేదో మన పిల్లలకి అయిపోతాడు, అక్కడేదో మన పిల్లోడు ఇప్పుడే నీట్ రాస్తాడు, మన పిల్లోడు ఇప్పుడే ఐఐటి అయిపోతాడు, ఇప్పుడే జాబ్ వచ్చేస్తాడు, ఇప్పుడు అమెరికాకి వెళ్తాడు, ఇప్పటికే ఢిల్లీకి వెళ్ళిపోతాడు. ఈ ఊహల్లో ఉన్నారు. ఆ ఊహల్లో ఉన్నటువంటి పేరెంట్స్ని మేము ఎంత చేసి కన్విన్స్ చేసి తీసుకోవడానికి మేము కూడా ప్రయత్నం చేస్తున్నాం. మేము కూడా అలాంటి సిచ్యువేషన్ కలుగజేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. తద్వారా ఏం చేయాలంటే మనము మీరందరూ కలిసి మీడియా అయితే ఏదైతే మా బడ్జెట్ స్కూల్స్ ఉన్నాయో చేసేటటువంటి దాన్ని మీరు కానీ తీసుకెళ్తే కనుక మేము బయటకు తీసుకెళ్లే పరిస్థితి లేదు. వాళ్ళు ఎన్నో అడ్వర్టైజ్మెంట్ లక్షలు పెట్టి అడ్వర్టైజ్మెంట్ చేస్తారు. మేము నాకు పోయినసారి 580 మార్క్స్ వచ్చాయి, మండల్ లెవెల్ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉన్నది. మేము బయట అడ్వర్టైజ్మెంట్ చేసుకోలేకపోయాము కనుక మేము లోపల ఎవరు చెప్పలేని పరిస్థితి మాది ఉంది. వాళ్ళేమో ఉన్నది కొంచెమైనా కానీ హై చూపించేసేసి పబ్లిక్కి ఏదో మెస్మరైజ్ చేసేసి పబ్లిక్ని చేసేసి మోసం చేస్తున్నారు తప్ప వాళ్ళు ఏం చేసేది ఏం లేదు. మాకంటే మెరుగైన విద్య కానీ నాణ్యమైన విద్య కానీ వాళ్ళైతే ఇచ్చే పరిస్థితి అయితే లేవు. సో అంటే వాళ్ళు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఒక ప్రైవేట్ స్కూల్ మీరు వెళ్ళారు అంటే ప్రైవేట్ స్కూల్లో ఇంటర్మీడియట్ 10th క్లాస్ చదివిన టీచర్లనే పెట్టేసి మీకు ఎడ్యుకేషన్ ఇస్తారు, కానీ మా దగ్గర హైలీ క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారని కొన్ని కార్పొరేట్ స్కూల్స్ ఒక ప్రాపగండా చేస్తున్నాయి. దీని మీద మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటారు? వాళ్ళ దగ్గర మా దగ్గర పోయిన టీచర్లు వాళ్ళు తీసుకున్నారు చాలా వరకు. మా దగ్గర మేము ట్రైన్ ఇచ్చి మా దగ్గర క్వాలిఫైడ్ టీచర్ పెడుతున్నాం. మాకు కూడా గవర్నమెంట్ చాలా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. కంపల్సరీ హై స్కూల్ టీచర్ 10th క్లాస్ స్టూడెంట్కి వెళ్ళి ఇంటర్మీడియట్ అమ్మాయి ఎలా చెప్తారండి వాళ్ళు చెప్పే మాటలు? వాళ్ళ దగ్గర ఏమున్నా మాకైతే తెలియదు, కానీ మా దగ్గర ఆల్మోస్ట్ ఆల్ అంతా బిఏ టీచర్స్, క్వాలిఫైడ్ టీచర్స్, నాణ్యత బోధించే టీచర్స్, పిల్లల కోసం కృషి చేసే టీచర్స్ ఉన్నారు. వాళ్ళ దగ్గర బొమ్మను పెట్టి చూపించేసి వాళ్ళు మోసం చేస్తున్నారు తప్ప వాళ్ళు ఏది నిజాయితీగా అక్కడైతే పనిచేయట్లేదు. అంటే ఇప్పుడు మనం పర్టికులర్గా చూసుకుంటే ఒక పేరెంట్ వాళ్ళ పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయాలంటే ఏ నార్మ్స్ అండ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటే ఆ స్కూల్లో జాయిన్ చేయండి అని మీరు సజెస్ట్ చేస్తారు? ఎందుకంటే ఇప్పుడు చాలా మటుకు కార్పొరేట్ స్కూల్స్ మా స్కూల్లోని ఆ ఇమ్యూనిటీస్ ఉన్నాయి, స్విమ్మింగ్ ఉంది, ఇలా డాన్సింగ్ ఉంది, సో అండ్ సో చూపిస్తున్నారు. సో అలా కాకుండా ఒక పేరెంట్ ఒక ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ని జాయిన్ చేయాలంటే ఏ ఇమ్యూనిటీస్ ఉంటే జాయిన్ చేయడానికి వీలు ఉంటుందో చెప్పండి. యాక్చువల్లీ క్లాస్ రూమ్ ఒకటి, బ్లాక్ బోర్డ్ ఆర్ గ్రీన్ బోర్డు, చాక్ పీస్, డస్టర్, సమ్ బుక్స్ ఉంటే వాళ్ళకి ఎడ్యుకేషన్ మనం ఇస్తున్నాం. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ క్లాస్ రూమ్ని ఒక వింతగా చూపించేస్తుంది. దాంట్లో ఒక డిజిటల్ బోర్డు పెట్టి దాంట్లో ఒక డిజైన్ చేసి క్లాస్ రూమ్ని ఒక లావిష్గా చేసి ఒక కాస్ట్లీ బెంచెస్ పెట్టి అట్రాక్ట్ చేస్తున్నారు తప్ప పిల్లోనికి ఎట్టి పరిస్థితుల్లో మేము ఇచ్చే ఎడ్యుకేషన్ అయితే వాళ్ళు ఇవ్వట్లేదు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే క్లాస్ రూమ్లో పిల్లోనికి కూర్చోటటువంటి సిచ్యువేషన్ కలగజేయాలి, పేరెంట్కి ఏసీ పెట్టించాలి, పేరెంట్కి స్టూడెంట్ ఫీల్ అయిపోవాలి. ఇట్లా మనకు కనిపిస్తుంది అంటే ఈ మధ్య స్టూడెంట్స్ కూడా లావిష్గా ఉందా లేదు, పేరెంట్ రాగానే ఇప్పుడు మాకు క్లాస్ రూమ్లోకి వెళ్తున్నాడు, మీ దాంట్లో ఏసీ లేదు, మీ దాంట్లో క్లాస్ రూమ్ ఇది లేదు, మీ దాంట్లో ఇది లేదు, అది లేదని చెప్తున్నాడు తప్ప వాళ్ళ దాంట్లో ఉన్నది ఏంది అవి ఉన్నాయి, దానివల్ల వెళ్తున్నారు. మా దగ్గర మాకంటే క్వాలిఫైడ్ టీచర్ వాళ్ళ దగ్గర లేరు. టీచర్ని బట్టి వాళ్ళు అనుకుంటున్నట్లు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక ట్రైనర్ తీసుకొచ్చి ఢిల్లీ నుంచి ఎక్కడో తీసుకొచ్చి వీళ్ళు ట్రైనింగ్ ఇస్తున్నారు. వాళ్ళు ఎట్లా ట్రైనింగ్ ఇస్తే అట్లే చెప్తున్నారు తప్ప. నేను వరల్డ్ 1 స్కూల్కి వెళ్ళాను, ఒక క్వశ్చన్ ఇచ్చాను మా పేరెంట్ తరఫున, నాకు తెలిసిన పేరెంట్ వెళ్తే ఆ క్వశ్చన్ ఏం చేశారంటే ఏంటంటే ఈ స్టాండర్డ్స్కి ఈ హోంవర్క్స్ ఇస్తా లేదంటే లేదు మాకు ఇట్లే ట్రైన్ చేశారు, ఇదే చెప్పమన్నారు, ఇదే చెప్తున్నాం తప్ప మా ఎక్స్ట్రా ఏం చెప్పమని వాళ్ళు చెప్పట్లేదు. అదే వాళ్ళు ఏదైతే ట్రైనింగ్ ఇస్తారో అదే వాళ్ళు చెప్పాలి, అంతకంటే ఏం చెప్పడానికి లేదు వాళ్ళ దగ్గర, ఎక్స్ట్రా ఏం చేయడానికి లేదు. సో మనం అట్లా కాదు కదా, టీచర్కి ఓపెన్గా చెప్పేసి మీరు ఏం చెప్పదలిచారో ఏం చేసేసారు ప్రతి స్టూడెంట్కి చెప్పవలసిన చెప్పమని మేము అంటున్నాం.
అంటే మనం ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు మీరు ఇందాక అన్నారు ఇప్పుడు కార్పొరేట్ స్కూల్లో చూసుకుంటే టీచర్ చెప్పే రోజుల కంటే కూడా ఇప్పుడు డిజిటల్ క్లాస్ రూమ్స్ అనేవి ఎక్కువ అయిపోయినాయి. అంటే టీచర్ చెప్పేది తక్కువ, డిజిటల్ క్లాస్ రూమ్లోని చూపించి ఆ లెసన్స్ చెప్పేది ఎక్కువైంది. దీనివలన పిల్లలకి స్క్రీన్ టైమింగ్ కూడా పెరుగుతుంది, కళ్ళ మీద ఎఫెక్ట్ పడుతుంది అన్నది ఒక పేరెంట్ ఎందుకు ఆలోచించట్లేదు? దీనివల్ల పిల్లలు ఫోన్కి అడిక్ట్ అవ్వడం అనేది ఎక్కువ అవుతుంది. ఆల్రెడీ దాన్ని బేస్ చేసుకొని పిల్లలందరూ మనం క్లాస్లో వింటలేరని చెప్పేసి అని వీళ్ళు డిజిటల్ బోర్డ్స్ తీసుకొచ్చేసారు. యాక్చువల్లీ గ్రీన్ బోర్డు ద్వారా మనకు లెస్ ఎక్స్పెండిచర్ ఉంది. స్టూడెంట్కి ఫిజికల్గా టీచరు విత్ డిఫరెంట్ యాక్టివిటీస్, ఆమె ఫన్నీగా ఉంటుంది, షాడీగా ఉంటుంది, ఇంకొక రకంగా ఉంటుంది, యాక్టివిటీగా ఉంటుంది. ఇవన్నీ చూసి పిల్లడు అట్రాక్ట్ అవుతుంది తప్ప డిజిటల్ బోర్డు పెట్టడం వల్ల స్టూడెంట్ టీచర్కి ఏం పడింది క్లాస్లో మొత్తం డిజిటల్ బోర్డు చెప్పేటట్టుంటే టీచర్ తీసేసేది అయిపోతుంది. నాకు ఈ మధ్య రోబోటిక్ వాడు వచ్చాడు, నువ్వు 24 lakhs పెడితే నీ టీచర్ అవసరం లేదని చెప్పాడు. ఆ టీచర్ అదే లోపలికి వెళ్ళి మొత్తం చెప్పేసి బయటకు వచ్చేస్తానని చెప్పాడు. మరి ఇంకా రోబోటిక్స్ అవన్నీ ఉన్నప్పుడు ఇంకా టీచర్స్ ఎందుకు, మన హ్యూమన్ బీయింగ్స్ ఎందుకు, వాళ్ళ పిల్లలు ఎందుకు, వాళ్ళు చదువుకోవడం ఎందుకు, రోబోటిక్ వానికి ఇంటికి పంపించేస్తే అయిపోతుంది కదా. కాబట్టి దానివల్ల మాకు డిజిటల్ క్లాస్ బోర్డు వల్ల మనం ఆల్రెడీ ఫోన్ చూడొద్దని ఆస్ట్రేలియా కంట్రీ చాలా కంట్రీస్ రిస్ట్రిక్షన్ చేసేసాయి. ఇప్పుడు డిజిటల్ బోర్డు పెడితే కంటిన్యూస్లీ మనకి లైట్తోనే ఉంటుంది, ఐస్ ఈజీలీ ఎఫెక్ట్ అవుతుంది. చాలా ప్రాబ్లమ్స్ వచ్చేటట్టు ఉన్నాయి. ఎవరికి అర్థమవుతలేదు మన పేరెంట్ ఆ క్లాస్ రూమ్స్ డిజిటల్ బోర్డు ఉందని కానీ అది సూపర్ ఫైన్ స్కూల్ అని, టాప్ స్కూల్ అని, ఇంటర్నేషనల్ స్కూల్ అని వాళ్ళు ఫీల్ అయిపోతున్నారు. డిజిటల్ బోర్డు వల్ల స్టూడెంట్కి విపరీతమైన నష్టం జరుగుతుంది. వాడు నేర్చుకోవడానికి ఏం ఇంట్రెస్ట్ ఉంది, దానికి అడిక్ట్ అయితే ఇంట్లో వెళ్ళినప్పుడు కూడా వాడికి సెల్ ఫోన్ మీద ఆధారపడి ఉంటాడు. ఇంకేం చెప్పడు వాడు, టీచర్ చెప్పేది ఇంకేం కనిపించదు, చెప్పిన టీచర్ చెప్పినా బోర్ అయిపోతాడు. సో అంటే ఈ ఎక్స్పెండిచర్స్ ఏవైతే వాళ్ళు పెడుతున్నారు డిజిటల్ టీవీస్ కానీ అండ్ అదే ఇవన్నీ కూడా అవన్నీ పేరెంట్స్ మీద రుద్దటం అన్నది ఎంతవరకు కరెక్ట్ అంటే ఇవన్నీ మనకి ఫీజులో ఇంక్లూడ్ చేస్తున్నారు. దీనివల్ల ఒక ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ఫీజు కూడా 2 లక్షల పైబడే ఉంటుంది. ఏ కార్పొరేట్ స్కూల్కి వెళ్ళినా కూడా 2 లక్షల పైబడే ఉంది. దీని గురించి ఏం చెప్తారు? అది 100% పేరెంట్కి తెలుస్తలేదండి. వాళ్ళు అనుకుంటున్నారు డిజిటల్ క్లాస్ పెట్టి మా పిల్లడు ఏది నేర్చుకుంటే ప్రతి రూపాయి కూడా పేరెంటే భరించేయాల్సిందే. వీళ్ళు కేవలం ఇన్వెస్ట్మెంట్ ఒక 20 కోట్లు 30 కోట్లు ఇన్వెస్ట్మెంట్ పేద కార్పొరేట్ కాలేజ్ పెట్టి ల్యాబ్స్గా గ్రౌండ్ పెట్టి చేపిస్తుంది. ఎవరు భరించాలి అవి? అల్టిమేట్లీ పేరెంటే భరించాలి. సో ఎందుకంత ఒక చిన్న నర్సరీ క్లాస్కి, ఎల్కే క్లాస్కి, యూకే క్లాసెస్కి 6 లక్షల రూపాయలు ఫీజు పెట్టి మరి ఒక స్టూడెంట్కి ఏం నేర్పించి పంపిస్తారు, ఏం నేర్పిస్తారు? వాడిని ఇప్పుడిప్పుడే ఐఐటీ చేస్తారా, లేదా ఐఐటీఎన్ చేస్తారా, లేదా నీట్ డాక్టర్ చేస్తారా, ఏం చేస్తారు? వాడు ఆడుకునేటువంటి వయసు వాడి చుట్టుపక్కలంతా కూడా డిజిటల్ బోర్డ్సే ఉన్నాయి, డిజిటల్ ప్రోగ్రామే నడుస్తుంది. సో ఏం చేయవద్దామని రేపు 10th క్లాస్కి వస్తే మనకి ఏ రకమైనటువంటి ఇచ్చి వాడిని చదివించాలని చూస్తున్నారు అన్నది మాకైతే సందేహంగా ఉంది. దీనివల్ల ఎట్లా చేయాలనేది మేము సర్వ ప్రయత్నాలు చేస్తున్నాం. మా పేరెంట్ కూడా చెప్తున్నాం, అన్ని స్కూల్లో డిజిటల్ బోర్డు ఉన్నాయి కదా, మీ దాంట్లో ఎందుకు లేవంటే అమ్మ డిజిటల్ బోర్డు పెట్టడానికి మాకేం అభ్యంతరం లేదు, అది ఒక్కొక్కటి 1,40,000 రూపాయలు. ఎన్ని బోర్డులు పెట్టగలుగుతాం, ఎంతమంది పెట్టగలుగుతాం, దాంట్లోనే చూపించేసేస్తే పిల్లోనికి రైటింగ్ ఎట్లా, రీడింగ్ ఎట్లా, ఇంకా అదర్ ప్రోగ్రామ్స్ ఎట్లా, టీచర్ యొక్క ఫీలింగ్ ఎట్లా, టీచర్ ఏం చెప్తుంది, ఎలా యాక్షన్ చేస్తుంది, ఇవన్నీ చూపించాలి అన్నది మా ఉద్దేశం. కానీ వాళ్ళకి పేరెంట్కి అర్థం అవుతలేదు. దీని ఒక మీ ద్వారా అయితే నేను చెప్పవలసింది ఏంటంటే పేరెంట్స్కి, మీరు ఎట్టి పరిస్థితుల్లో కార్పొరేట్స్ చేసేటటువంటి దందాకు మీరు అలవాటు పడకండి. వాళ్ళంతా మోసపూరితమైనటువంటి ఆలోచనలతోనే ముందుకు వచ్చి మీ దగ్గర డబ్బులు లాగడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప మేము ఇచ్చేటటువంటి చాలా తక్కువ ఫీజులో మీ పిల్లలకి నాణ్యమైన విద్య ఇవ్వడానికి మేము రాత్రి మొగులు ఆర్గనైజేస్తున్నాం. వాళ్ళు కార్పొరేట్ స్కూల్స్ 8 o'clock అక్కడ 8:30కి స్కూల్ స్టూడెంట్ ఉంటే 3 o'clock డిస్పచ్ చేసి పంపిస్తున్నారు. మా స్కూల్లో అట్లా కాదు. స్టూడెంట్కి నష్టం ఎక్కడ జరిగింది, ఏ యాంగిల్లో పిల్లోడు వీక్ ఉన్నాడు, ఎలాంటి ఎడ్యుకేషన్ దగ్గర వీక్ ఉన్నాడు, పేరెంట్ ఏం కేర్ తీసుకుంటున్నారు, వాళ్ళు తీసుకుంటలేదుగా మేము తీసుకోవడానికి ఇక్కడ మార్నింగ్ 8 to 8 కూర్చోబెట్టి చదివిస్తున్నాం. సో అలాంటి నాణ్యమైన విద్య ఇవ్వటాన్ని మేము ట్రై చేస్తున్నాం. కాబట్టి మమ్మల్ని నమ్మండి, కార్పొరేట్ స్కూల్స్కి వెళ్ళకండి అని నా యొక్క రిక్వెస్ట్ మన పేరెంట్స్ అందరికీ అనమాట. నేను గత 4 సంవత్సరాల నుంచి ఇదే స్కూల్లోంచి మా మేనల్లుడు ప్లస్ మా పిల్లలు కూడా ఎక్కడే చదువుకుంటున్నారు. ఎడ్యుకేషన్ పరంగా అంతా బాగానే ఉంటుంది. నేను కొన్ని స్కూళ్ళు చూసాను చాలా వరకు, అన్ని స్కూల్ మీద ఈ స్కూల్ చూస్తే చాలా బెటర్ అనిపించింది. అందు గురించి నా పిల్లల్ని అలాగే నా ఫ్యామిలీ మెంబర్స్ పిల్లల్ని కూడా తీసుకొచ్చి ఈ స్కూల్లో జరిపించడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఎడ్యుకేషన్ పరంగా చూస్తే ప్రిన్సిపాల్ సార్ దగ్గరుండి కేర్ తీసుకుని ప్రతి ఒక్క పిల్లల్ని వెనకబడిన తరగతుల పిల్లల్ని కూడా నెమ్మదిగా దాన్ని ప్రోత్సహించుకొని నెమ్మది తీసుకొని వచ్చి ఎంతో తీర్చిదిద్దడం కూడా మంచిగా జరిగింది. నాకు ఎంతో ఆనందంగా ఉంది. దానివల్ల నాకు ఈ స్కూల్ అండ్ బెటర్ అనేసి నేను ఇదే స్కూల్ని కంటిన్యూ అవుతున్నాను. నేను అంటే చాలా మంది పేరెంట్స్ కార్పొరేట్ స్కూల్స్ అని పరిగెడుతున్నారు కదా, అది కరెక్ట్ అంటారా, ప్రైవేట్ స్కూల్స్ బెటర్ అంటారా? కార్పొరేట్ స్కూళ్ళు
బెటర్ కాదని మంచిది చెడుదని నేను చెప్పట్లేదు. అన్ని ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళు కూడా కొన్ని మంచి ఉన్నాయి, అలాగని కొంతమంది స్టూడెంట్స్ కూడా సరిగ్గా లేరు. దానివల్ల ఇప్పుడు ఏమవుతుందంటే ఎంతోమంది 9th 10th క్లాస్కి వచ్చి స్టూడెంట్స్ కూడా గంజాయికి అలవాటు పడడం చేయడం, ఇది చాలా నేను చూస్తున్నాను, చాలా స్కూల్లో చూస్తున్నాను నేను. అలాగని ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్ళు ఉన్నాయి, ప్రైవేట్ స్కూళ్ళు కంపల్సరీగా ప్రతి ఒక్క స్టూడెంట్ని కూడా కేర్ తీసుకొని ప్రతి ఒక్క స్టూడెంట్స్ ఎలా ఉంటున్నారు, ఇక్కడ ఏం జరుగుతుంది, ఆ స్టూడెంట్స్ అది వెనక పట్టడం లేదంటే ముందు పట్టడం చూసి ప్రతి ఒక్కరిని తీసుకొని రావడం ఇక్కడ ఇది ప్రోత్సహించక్కడ. అక్కడ స్కూల్ గురించి మనకి చెప్పాలంటే మనం ఏం చెప్పలేము మేడం. నేను ప్రజెంట్ నేను ఎక్కడైతే నా పిల్లలు చదువుకుంటున్నారో ఈ యొక్క స్కూల్ గురించి నేను చెప్పడం జరుగుతుంది అంతే మీకు. సో అంటే ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎట్లా ఉంటుంది? ఇక్కడ చాలా బాగుంటుంది మొత్తం ఎడ్యుకేషన్ అది. ఇంకా ఇక్కడ ఎవ్రీ ఇయర్ 10 points పక్కా వస్తుంది స్టూడెంట్స్కి. అండ్ స్టూడెంట్స్ కూడా లైక్ వేరే స్కూల్స్ అయితే నాకు తెలియదు, ఇక్కడ మేము అందరం ఇక్కడనే చదివినాం. మా ఫ్రెండ్స్, మా సిస్టర్స్, బ్రదర్స్ అందరు ఇక్కడనే చదివినాం. చాలా పర్ఫెక్ట్, అంటే లైక్ చాలా సార్ దగ్గర ఉండి మొత్తం డౌట్స్ అది క్లియర్ చేస్తారు. 10th క్లాస్కి అయితే ఎవ్రీ క్లియర్, అంటే ఇక్కడ 8 వరకు ఉంచుకుంటారు, ఎవ్రీ పాయింట్ టు పాయింట్ క్లియర్ చేస్తారు ఏమైనా డౌట్స్ ఉంటాయి. అంటే మీరు ఇప్పుడు కాలేజ్ లెవెల్లో వెళ్ళుంటారు కదా, యా అంటే కార్పొరేట్ స్కూల్స్ నుంచి వచ్చిన పిల్లలు కూడా చూసింటారు కదా, యా సో వాళ్ళకి మీకు ఏం డిఫరెన్స్ అనిపించింది కార్పొరేట్ స్కూల్స్కి మీకు డిఫరెన్స్? అంటే డిఫరెన్స్ అయితే చాలా ఉంది. చూడండి, ఫస్ట్ స్టెప్ స్ట్రాంగ్ ఉంటేనే మనం ఫర్దర్ వెళ్తాం. సో అదే మాది. అక్కడైతే మేము ఇంకా ఫుల్ కాన్ఫిడెన్స్ తోటి ఏదైనా ఫేస్ చేసినాం, ఏ ఎగ్జామ్ అయినా ఓకే. పిల్లల్లో కాన్ఫిడెన్స్ ఏముండదండి. పాప ఎల్కేజీ నుంచి ఉంది, బాబు లాస్ట్ ఇయర్ నారాయణ నుంచి తీసుకొచ్చి 6th ఇప్పుడు 7th ఇక్కడ పెట్టానండి. మరి అందరూ మంచి స్కూల్ అనుకుంటారు కదా, మరి ఎందుకు ఇక్కడ తీసుకొచ్చారు? ఇప్పుడు చిన్నమ్మ ఇక్కడ వెళ్తుంది, ఇద్దరు ఒకటే చోట పెడదామన్నట్టుగా ఆలోచించి ఇక్కడ పెట్టేశానండి బాబుకి. సో మరి డిఫరెన్స్ ఏం గమనించారు అక్కడికి ఇక్కడికి? స్టడీ అయితే సేమ్ ఉందండి, అక్కడ ఇక్కడ ఏం ఇబ్బంది ఏం లేదు. ఎలాంటి ఇది ఉన్నా కూడా సార్ ఇక స్కూల్ నుంచి అయితే ప్రతిరోజు అప్డేట్స్ అయితే ఉంటుందండి. స్కూల్ నుంచి అయితే ఎవ్రీడే ఏముంది, ఏం సబ్జెక్ట్ చెప్పారు, ఎవరు రావలేదు వచ్చారు అనేది మాత్రం అప్డేట్ ఎవ్రీడే వాట్సాప్లో వచ్చేస్తుందండి. స్కూల్ పరంగా అయితే న్యూబులం స్కూల్ పరంగా అయితే మాకు ఎలాంటి ఇబ్బంది లేదండి. స్కూల్ అయితే బాగానే ఉంటుంది. మాకు కావాల్సింది ఏంటంటే పిల్లలు ఈరోజు వచ్చారా లేదా, వాళ్ళకి ఏం సబ్జెక్ట్ చెప్పారు ఏందనేది ప్రతిదీ హోంవర్క్ కానీ అనేది వాట్సాప్లో వచ్చేస్తుంది. వాళ్ళు ఏం చేస్తున్నారు ఏం ఇలా అనేది కూడా వస్తుందండి. స్కూల్ పరంగా అయితే మాకు గుడ్ అనిపించిందండి. సో అంటే మీకు నారాయణ నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు ఫీజు భారం అనేది తగ్గిందండి? ఫీజు భారం తగ్గిందండి, అది కొద్దిగా హై ఉండే, సార్ దగ్గరకు వచ్చినాక న్యూబులంకి వచ్చినాక కొద్దిగా తక్కువ ఉందండి. సో సేమ్ క్లాస్కే అక్కడ ఎక్కువ పే చేసి ఇక్కడ తక్కువగా అంత క్వాలిటీ ఎడ్యుకేషన్ వస్తుందంటే మీకు అనిపించిందా వాళ్ళు దోపిడీ ఉంది అన్నట్టుగా అనిపించింది? దోపిడీ అని గురించి చెప్పలేం కానీ పిల్లలు ఇంకా నాకు అనిపించింది అంటే ఇద్దరు ఒక చోట ఉండాలి, ఆ స్కూలే ఈ స్కూల్ అన్నట్టు అనిపించిందండి. దోపిడీ అన్నట్టు ఏం లేదు, అది నారాయణనే న్యూబులం అన్నట్టు అనిపించిందండి. మా పిల్లలు ఇద్దరు ఇక్కడే చదువుతున్నారు. బిఫోర్ దట్ నేను వేరే స్కూల్లో వేశాను. ఫీజెస్ పరంగా కూడా చాలా హై, పోష్గా ఉందని వేశాను. బట్ ఇక్కడ జాయిన్ అయ్యాక పిల్లలు ఇంగ్లీష్ స్పోకెన్ ఇంగ్లీష్ కానీ రైటింగ్ స్కిల్స్ కానీ అన్నీ మారాయి. అండ్ వాళ్ళు సార్ పర్సనల్గా ఇన్వాల్వ్ అవ్వడము, కాల్స్ చేయడము చాలా బాగుంటుంది. ఎడ్యుకేషన్ పరంగా చాలా బాగుంటుంది స్కూల్. సో అంటే మీరు ఇదివరకు పిల్లల్ని జాయిన్ చేసిన స్కూల్ ఏదైతే కార్పొరేట్ స్కూలా? అవును, ఓకే. మోస్ట్లీ 75 నర్సరీకే నేను పే చేశాను. 75 నర్సరీకి పే చేశారు. అవును. సో అక్కడికి ఇక్కడికి మీరు ఏం డిఫరెన్స్ గమనించారు? నా పిల్లోడు అక్కడ యూకేజీ వరకు చదివాడు, బట్ హీ డజంట్ నో ఏ ఫర్ యాపిల్ స్పెల్లింగ్ ఆల్సో. బట్ ఇక్కడ నా చిన్న బాబు ఎల్కేజీ చదివాడు, A to Z అన్నీ విత్ స్పెల్లింగ్స్ చెప్తున్నాడు. సో నాకు ఆ ఇంప్రూవ్మెంట్ చాలా కనిపించింది. బాబు రైటింగ్ స్కిల్స్ కూడా, స్పోకెన్ ఇంగ్లీష్ కానీ రీడింగ్ స్కిల్స్ కానీ ఇంతకుముందు ఏమీ ఉండేవి కాదు. నేను 2 times యూకేజీ చదివించాను అక్కడే. అంటే ఏమీ నాలెడ్జ్ లేదు, చదవడానికి రావట్లేదని 2 times చదివించాను. బట్ అక్కడ నాకేమీ ఇంప్రూవ్మెంట్ కనపడలేదు. సరే అని ఇక్కడ ఫీజెస్ కానీ స్టడీస్ కానీ చాలా బాగున్నాయి. మేబీ ప్రైవేట్ ఓన్లీ. ఎందుకంటే వాళ్ళు యాక్టివిటీస్ అనే చూస్తున్నారు కానీ ఎడ్యుకేషన్ పట్టించుకోవట్లేదు. బట్ ఇక్కడ యాక్టివిటీస్ విత్ ఎడ్యుకేషన్, మెయిన్లీ సార్ కిరణ్ సార్ ఎడ్యుకేషన్ చూస్తారు, ఆఫ్టర్ దట్ యాక్టివిటీస్ 2 బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తున్నారు. ఇక్కడ కరాటే క్లాసెస్ అవుతున్నాయి అండ్ ఎవ్రీ సాటర్డే గేమ్స్ ప్లే చేయిస్తారు.
సో ఇంకా స్మాల్ యాక్టివిటీస్ ఇన్ క్లాస్ రూమ్స్ ఆల్సో రన్ అవుతూనే ఉంటాయి, అదేం ప్రాబ్లం లేదు. బట్ ఎడ్యుకేషన్ పరంగా అయితే ఐఎమ్ హ్యాపీ. అండ్ కార్పొరేట్ స్కూల్స్లో ఏంటంటే సాటర్డే సండే హాలిడేస్, దట్ కలర్ డే, దిస్ కలర్ డే అని ఉంటుంది. బట్ ఇక్కడ ఎడ్యుకేషన్ మెయిన్ ఇంపార్టెంట్, దట్స్ వై ఐ లైక్ దిస్ స్కూల్. సో చూస్తున్నారు కదా, పేరెంట్స్ అందరూ ముందుగానైతే కార్పొరేట్ స్కూల్స్ అని చెప్పేసి వెళ్ళినా కూడా అక్కడ వాళ్ళ పిల్లలకి హై ఫీజులు తీసుకుని కావాల్సినటువంటి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వకపోవడం వల్ల పేరెంట్స్ అందరూ మళ్ళీ రియలైజ్ అయ్యి ప్రైవేట్ స్కూళ్ళ వైపు అయితే ఇప్పుడు ప్రస్తుతం కొంచెంగా మగ్గు చూపుతున్నారని కూడా మనందరికీ తెలుస్తుంది. కాబట్టి కార్పొరేట్ వద్దు ప్రైవేట్ ముద్దు అనే నినాదం అయితే స్టార్ట్ అవుతుందేమో అని డౌట్ వస్తుంది. ఎందుకంటే కార్పొరేట్ స్కూల్స్లోని ముఖ్యంగా అయితే ఒక ఎల్కేజీ స్టూడెంట్కే 3 నుంచి 4 లక్షల వరకు ఛార్జెస్ చేసి పేరెంట్స్ మీద ఫీజుల భారాన్ని అధికంగా మోపి వాళ్ళనైతే కూడా విపరీతమైన ఒత్తిడికి గురి చేస్తున్నారు. కాబట్టి పేరెంట్స్ ఎవరూ కూడా కార్పొరేట్ వైపు కాకుండా ఓకే గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళాలంటే మనకు అక్కడ ఎటువంటి కావాల్సినటువంటి పరిస్థితులు లేకపోవడంతో మనకి నెక్స్ట్ ఉన్న ఆప్షన్ అయితే ప్రైవేట్ స్కూల్సే. కార్పొరేట్కి వెళ్ళి అనవసరమైన ఒత్తిడికి లోన్ అవ్వద్దు అని చెప్పి ప్రతి ఒక్క పేరెంట్ తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ న్యూ బ్లూమ్స్ స్కూల్ ప్రిన్సిపల్ సార్ కూడా తెలియజేయడం జరిగింది. ఇది